సార్ రామ్మోహన్ రావు సార్, ఇందాక మీరు మాట్లాడుతుంటే కట్ అయింది కూడా. సార్ ఓవరాల్గా వింటున్నారు కదా, పార్టీస్ యొక్క అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. రామ్మూర్తి గారు కొన్ని క్యాలిక్యులేషన్స్తో సహా చెప్తూ వస్తున్నారు సార్. ఖచ్చితంగా రామ్మూర్తి గారు పూర్తిగా ఎక్కిస్తున్నాను. అట్లాగే ఇవాళ సభకు అనుమతిస్తే ఏమిటి అని వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే సభకు అనుమతించుంటే మరొక మహబూబాబాద్ అయ్యేది స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇది ఆస్తితో పోరాటం సెంటిమెంట్ సమస్య. మన ఇంట్లో పండుగ జరుగుతుంటే మాట్లాడలేదు కాన్సెప్ట్ వాస్తవంగా వెయిట్ చేసి తన మాటలు విందామని ఆగిన నేను. వాస్తవంగా నాకు కూడా పని ఉంది కానీ వాస్తవంగా రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారో విందామని ఆగిన. అంటే ఇవాళ మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మంగళ వాయిద్యాలు మోగుతుంటే ఎదురుగా చౌడు అప్పు మోగితే ఏమంటారు చెప్పండి. ఇంత ఊళ్ళో అయిపోయిన ఒకటే కావచ్చు, శవం జర దూరం తీసుకుపోరా ఇంటి ముందు వెళ్ళి పెళ్లి అంత మానమా. కానీ ఇప్పుడు 11 సంవత్సరాలు జగన్ చెప్పింది, 11 సంవత్సరాలు ట్వీట్లు మాత్రమే చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు వచ్చిందంటే నాగేశ్వర గారి వివాదము, ఆ తర్వాత నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఒక హీరోయిజం చూపెడతామని వచ్చారు. ఇది హీరోయిజం కాదు, పూర్తిగా ద్రోహం అంటున్నాను. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేది అంటున్నాను. ఆయన 2 మాటలు మాట్లాడండి. మొట్టమొదటి ఏమో తెలంగాణ వచ్చిన 11 రోజులు ఆనందం లేదు, నీళ్ళు తిప్పట్లేదు అన్నాడు. అది చాలా ఏం వెనకడదు అనుకుందాం. మొన్న అదేమో కనీసం ఆయన సమైక్యవాది కనుక నష్టం లేదు అనుకుందాం కోసేపటికి. కానీ మొన్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎప్పుడు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా ఎప్పుడు కూడా వ్యక్తుల మీద నాయకుల మీద మాట్లాడారు కానీ ప్రజల మీద మాట్లాడితే కూడా అప్పుడు తప్పన్నమాట ఎవరైనా మాట్లాడితే కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణ ప్రజల అనడానికి తెలంగాణ ప్రజల నరదృష్టి పడ్డది అని అన్నాడు. అదే అసలు ఆ దృష్టి అనేది తప్పు ముచ్చట. దాని మీద రకరకాల వ్యాఖ్యానం చేసిండు. ఇవాళ నాగేశ్వర్ గారి వివాదం లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తే ఎవరికి కాకపోతే అది కూడా ఇవాళ సమయం సందర్భం అసలు కాదంటున్నాను. అసలు సమస్య లేదంటున్నా. అంటే మొన్నటికి మొన్న సరే మనం మాట్లాడుకున్నందుకు ముందే ప్రధాని మోడీతో భేటీ తర్వాత పరిస్థితి మారింది అనేది మరి ఖచ్చితంగా. ఇంకోటి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. నేనేమంటున్నానంటే రామచంద్రరావు గారింటికి పోతే ఎవరు వద్దాను, వెంకటరెడ్డి గారింటికి పోతే ఎవరు వద్దాను. కానీ ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి. చూసిన ఈ మాట ఎప్పుడు అంటున్నాను. ఇప్పుడు ఎవరైతే పాలకులు ప్రజలు ప్రజలు ఎవరికైనా బతకొచ్చి జమ్మూ కాశ్మీర్ లో కూడా మన దాకా మనకు లేకుంటే 370 ఆర్టికల్ రద్దు చేసి కరెక్ట్ అంటున్నాను. 370 ఆర్టికల్ రద్దు చేయక ముందు నేను అడ్వకేట్ గా ఏ చట్టం వచ్చినా కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని రాసుకుందాం. ఇలా మొత్తం పోయింది కదా. ఆస్తులు కొనుక్కోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో నేను 10 సార్లు పర్యటించాను. జమ్మూ కాశ్మీర్ లో ఆస్తులు కొనుక్కోవచ్చు, మంచి బ్రహ్మాండంగా అక్కడ ఉండొచ్చు, పోటీ చేయొచ్చు కూడా. పౌరుడు ఉండొచ్చు, సిటిజన్ ఒకటే సిటిజన్షిప్ కదా. అటువంటిది ఎక్కడికైనా సభ పెట్టుకుని ఎవరు వద్దంటలేరు. పోటీ చేస్తే ఎవరు చరణ్ చెప్పారు ఇంతకు ముందు, పోటీ చేస్తే ఎవరు వద్దని లేదు. రిజల్ట్ ప్రజలు తీర్పు చెప్తారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉండడం వల్ల సమస్య. రెండోది ఒకనాడు ఇట్లనే మన దానిలో అనుకుంటా నేను లోకేష్ కేటీఆర్ ఇద్దరి మధ్యన ఎవరు లోకల్ అన్నాడు. ఖచ్చితంగా కేటీఆర్ లోకల్. ఎందుకంటే లోకేష్ కాదు, లోకేష్ గెస్ట్ ఎవరు, హోస్ట్ ఎవరు అంటే గెస్టే లోకేష్ అన్నాడు. ఎందుకంటే రాజకీయ ప్రయత్నాలు ఎక్కడ ఉంటాయో అక్కడ భావిస్తారు కదా. ఇప్పుడు మనకు మద్రాసు నుంచి ఉమ్మడి మద్రాసు విడిపోయినాం కదా సార్. మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఎందుకు పోటీ చేస్తారు? మనం అంతా ఒకటే కదా గతంలో. ఎందుకు పోటీ చేస్తారు? పోటీ చేస్తే రానిస్తారా? తెలుగు మాట్లాడిస్తారా మనని అక్కడ? ఎందుకు గెట్ లాస్ట్ ఆంధ్రాస్ అని ఆనాడు రాజగోపాలాచారి గారు 24 గంటలు వెళ్ళిపోమన్నారు. సేమ్ అదే పరిస్థితి తెలంగాణలో తెచ్చుకున్నాడు. నేను బాధతో చెప్తున్నా, 3 కులాలు 3 పార్టీలతో కులగజ్జి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఇవాటికి కూడా అభ్యంతర నిర్మాణం చేయమని పవన్ కళ్యాణ్ కోరుతున్నా. అభ్యంతర నిర్మాణం అంటే అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, రామయ్యపట్నం దుగ్గరాజపట్నం పోర్టులు పూర్తి కావాలి, మనకు మన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలి, విభజన హామీ కదా. నేను అభ్యంతర నిర్మాణం విడిచిపెట్టి 2 పడవల మీద కాలు పెడితే 2 దిక్కులు ఎటు కాకుండా పోతారు. పవన్ కళ్యాణ్ చేసి పిల్ల చేస్తా ఇది 2 పడవల మీద కాలు పడదాం అనుకుంటారు. రెండోది కూడా చెప్తున్నాను, మొదలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే తెలుగు వాళ్ళం, మనం అందరూ తెలుగు వాళ్ళం, నాకు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు అంటే కాస్త ఇచ్చేసి పొత్తు కూడా అంటే మా అందరం తెలుగు వాళ్ళము కానీ తెలంగాణ వేరే అంటే ఏమన్నట్టు సమస్య అదే వస్తుంది. తెలుగు వారము అంటే ఇప్పుడు పక్కిన నరసింహ అంటే హిందీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అండి. హిందీ వాళ్ళ ఒకటి అనుకుంటారా? కాదు కదా. అది ఓన్లీ ప్రాంతాల వారికి, ఎవరి ప్రాంతం వాళ్ళది. తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర. సార్ రామ్మోహన్ రావు సార్, ఆయనకి తెలంగాణ మీద ఉన్న ప్రేమ అభిమానం, తర్వాత గద్దర్ గారి గురించి చాలా ఒక్క నిమిషం
సార్ ఒక్క నిమిషం రామూర్తి గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. ఇష్యూ కాదు ఎందుకంటే టైం కూడా లేదు. ఆ రామ్మోహన్ గారు గుర్తు చేస్తున్నా, గద్దర్ గారికి కారు కొనిచ్చింది కూడా చెప్పిండు. నేనేమంటున్నా, అసలు నీ ఉన్నతమైన బతికే ఇచ్చింది తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఏదైతే కార్లలో తిరుగుతానో నీ కార్లు, నీ లగ్జరీ లైఫ్ మొత్తం తెలంగాణ ఇచ్చింది కదా. షూర్ షూర్ ఈ ఒక్క కారు ఇచ్చి రామ్మోహన్ రావు సార్ ఒకటే లాస్ట్ మాట నేను లాస్ట్ మాట మాట్లాడు. రామారావు గారు మాట్లాడి మొత్తం మాట్లాడండి. గద్దర్ గారికి ఇచ్చిన కారు, అదే విధంగా కొండగట్టుకి ఇచ్చిన డబ్బులు మీరు తిరిగిస్తాం. మరి మా మీద సంపాదించుకున్న డబ్బులను తిరిగిస్తాడా పవన్ కళ్యాణ్? వ్యక్తిగతం మాట్లాడు చెప్పండి. ఏం ఆస్తిక ఆత్మలు అక్కడ అంతకన్నా ఇంకా పెద్దది కావాలి, మీకేమన్నా ఇంకా మాట పెద్దది కావాలి, మీకు లేదు కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది సమయము సందర్భం కాదు ఆయన రావడం అంటున్నాను. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిండు, ఓడించినా గెలిచినా ప్రజల తీర్పు అంటున్నాను. విజయకాంత అద్భుతమైన తీర్పు ఇచ్చిండ్రు, నువ్వు ద్రవిడ పార్టీలు కాదని మరి మనం అంగీకరిస్తలేమా? ప్రజల తీర్పు రేపు జనసేన గెలిపిస్తే మనం ఎందుకు వద్దంటాం అంటున్నా. కానీ ఈ సమయం అంటే పెళ్లి బాజా మోగుతున్న ఇండ్లలో సావు డబ్బు మోగిస్తున్నాడు నెంబర్ 1. రెండోది ఛాలెంజ్ చేయడం చాలా కుర్ర చేస్తా అంటున్నాడు. నిజంగా చెప్పానంటే ఆయన నేను వస్తాను, నేను తిరుగుతాను, మీరు ఎవరేం చేస్తారు అదే ఎవరు వద్దన్నారు. కానీ ఇవాళ కనుక సభ కాంగ్రెస్ పార్టీ సరైన పదం చెప్పే పరిస్థితి చేసింది కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇవాళ ఘర్షణ జరిగేది అక్కడ అంటున్నాండి. ఘర్షణ మరో మహబూబాద్ అయ్యేది అంటున్నాండి. అనవసరంగా ఘర్షణ ఇప్పుడు శాంతి భద్రత భంగం కలిస్తే ఎవరికైనా వద్దంటారు కదా, అది జరిగింది. రెండో చెప్తున్నా, ఆంధ్ర పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుందామా ఇంకా తెలంగాణ మీద పాటు ఏడుద్దామా అని కూడా మాట్లాడతారు. పాలకుల గురించి చెప్తారు, ప్రజలు ఎక్కడ లేరు. నేను ఆంధ్రప్రదేశ్ ఎవరు 294 నియోజకవర్గాలు, నేను 262 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా 2-3 రోజులు ఒక్కొక్క నియోజకవర్గం నేను ఉన్నవాడిని. అంటే నాకు ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదు, పాకిస్తాన్ తోనే సంబంధం లేదు. పాకిస్తాన్, ఇండియా ప్రజలు కూడా ప్రజలు మంచివాళ్లే, కానీ పాలకుల మధ్య సమస్య అంటారు. ఇక్కడ కూడా చెప్తాను, వాళ్ళ బీజేపీకి నష్టం జరిగే చర్య ఆయన చేసినట్టునండి. ఇక్కడికి వచ్చి రెండవది చెప్తున్నా, ఒకనాడు జూబ్లీస్ ఎన్నికల్లో చిన్న 2 జెండాలు కనపడితేనే పాపం వారికి 30,000 ఓట్లు వచ్చేది 3,000కి పరిమితమైంది. వాళ్ళు చేయంగా అంటున్నాను, ఇదేమో ఆంధ్ర కుట్ర జరుగుతున్నది, ఎక్కడి నుంచి వస్తుండ్రు అనే ముచ్చట. కానీ రామచంద్రరావు గారు మన క్లియర్ చెప్పిండ్రు, మాకు ఏమి సంబంధం లేదు, మేము ఒంటరి రిపోర్ట్ చేస్తాం. బీజేపీకి కూడా 2021 చూడండి మన రమణ గారు 48 సీట్లు వచ్చినాయి. ఏ పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఏ మన తెలుగుదేశం వచ్చింది లేదు కదా, మద్దతు లేదు కదా. 48 సీట్లు వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ తర్వాత వెంటనే బీజేపీ, తర్వాత 44 సీట్లతోని ఎంఐఎం ఉన్నది కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాజకీయం అంతా కూడా అంటున్నాను నేను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినా, చంద్రబాబు నాయుడు ఎంట్రీ అయినా నష్టం అయ్యేది బీజేపీకి, లాభం అయ్యేది ఫస్ట్ బీఆర్ఎస్ కు, తర్వాత కాంగ్రెస్ కు. 3 పార్టీలు చెప్తున్నాను కనుక ఇవాళ కూటమిలో ఉన్నారు కనుక దయచేసి వీళ్ళిద్దరిని రెచ్చగొట్టే చర్యలను ఖచ్చితంగా బీజేపీ అట్లాగే మన ఖండించాలంటున్నాం. మనకు మొదటి నుంచి తెలంగాణ వాడి ఎంపీగా ఉన్నప్పుడు కూడా, నేను పార్లమెంట్ పైన కదా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ వాది మొదటి నుంచి అంటున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడినంత కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. రామూర్తి గారు వేరు, కానీ నేనేమంటున్నా అంటే అట్లా తిప్పుమంటలేదు నేను. ఇప్పుడు అయ్యా జాగిరి అడిగితే అయ్యా జాగిరి కాదు, మా అయ్యా జాగిరి అన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి దాన్ని చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఛాలెంజ్ చేసింది కదా, అది కరెక్ట్ కాదంటున్నాడు, క్షమాపణ చెప్పాల్సింది. తెలంగాణ ప్రజలు బాధపడితే నేను క్షమాపణ చెప్తానని చెప్పి ఖచ్చితంగా రాజకీయాలు ఉంటే పోటీ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అనవసరంగా రేపింది కదా. ఇప్పుడు మన నాగేశ్వర్ గారి ఇష్యూ లేకపోతే ఈ మొదలు వచ్చేది కాదు. ఆ ఇష్యూలతో ఏమైంది, అక్కడ ఇద్దరు బాగా ప్రవర్తించిన అంటున్నాం. నాగేశ్వరరావు గారి విషయంలో నాగేశ్వరరావు మంచిగా ప్రవర్తించిన మొదట్లో, తర్వాత నాదెల్ల మనోహర్ బాగానే పోయింది. మరి మొన్న ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి అడ్డగోలు పవన్ కళ్యాణ్ తప్పుడు అంటున్నాడు. వాడు వీడని ఇదే పాశం యాదగిరి గారు ఆయన దగ్గర పోయింది కదా, చాలా సార్లు పోయింది కదా, చాలా సార్లు సహాయం తీసుకుంటే మనకి చెప్పలే. నాగేశ్వర్ గారు అందులో కూర్చోవడం తప్పు అంటున్నాడు. ఆయన హుందాగా ఒకసారి తప్పుకున్నాక నాగేశ్వర్ గారు అందులో కూర్చున్నారు కదా, ఒక తప్పు. రెండోది అంటున్నాను, ఇవాళ ఈ 3 పార్టీలు కూడా ఖండిస్తున్నాయా లేవా, ఏది ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఇది కరెక్ట్ కాదు అని తెలుసు. కానీ పర్మిషన్ ఇస్తే ఏమైంది మాట వెంకరెడ్డి గారు అన్నారు, పర్మిషన్ రేపో ఎల్లుండి పెట్టుకుంటే ఎవడే నిచ్చుకోడు అంటున్నా. కాంగ్రెస్ భయపడుతోంది, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టుగా అన్నారు వెంకటరెడ్డి గారు. కాదు, భయపడ్డా కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా.